మద్యం ఆరోగ్యానికి మంచిదా చెడా అని ఆలోచించేవారు తగ్గిపోయారు. చెడు అని వైద్యులు చెబుతున్నా వివిధ కారణాలు చూపుతూ మద్యం తాగుతున్నారు. దీంతో ఏటా మద్యం అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. అంతే తాగేవారు పెరుగుతున్నారు. మద్యం ధరలను ప్రభుత్వాలు పెంచుతున్నా తాగుడు మాత్రం మానడం లేదు. ప్రభుత్వాలకు మద్యం అమ్మకాలు ఆదాయ వనరుగా మారాయి. రాష్ట్ర ఖజానాకు భారీగా నిధులు చేకూరుస్తున్నాయి. దీంతో మద్య నిషేధానికి ప్రభుత్వాలు సాహసం చేయడం లేదు. పాశ్చాత్య పోకడలతో మహిళలు కూడా ఇప్పుడు మద్యానికి అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా యువత ఒత్తిడి దూరం కావడానికి మత్తును ఆశ్రయిస్తున్నారు. ఇండియాలో మద్యం తాగే మహిళలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం అసోం. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా 15 నుంచి 49 వరకు సంవత్సరాల వయస్సుగల మహిళల్లో సగటున 1.2% మంది మద్యం సేవిస్తున్నారు. అసోంలో ఈ శాతం 16.5కి సమీపంలో ఉంది. ఈ గణాంకాలు అసోంను ఈ విషయంలో ముందంజలో ఉంచుతున్నాయి. అస్సాం తర్వాత మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో మద్యం తాగే మహిళల సంఖ్య గణనీయంగా ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.